ఏం చేస్తావు నువ్వు? రేపు పారిపోతుంది. మంచి ప్లేస్ అని కనవాలి, దానికి కనపడకుండా ఇది చీకట్లో ఉండే లైట్ లేకుండా కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఏం చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? రేమంటే ఇంకా క్లోజ్గా కైసి. హే గైస్, ఒక్క నిమిషం అయితే పాటు మీరైతే స్కిప్ చేయకండి, మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు చూడండి. ఇగో హాయ్ బ్రో, ఇది 1 వీక్ బ్యాక్ అనమాట. 68,000 రూపాయలు గెలుచుకున్నా బ్రో. చూసారా? ఇంకొక స్క్రీన్ షాట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. హాయ్ బ్రో, నేను మీరు చెప్పిన గేమ్లో అయితే జాయిన్ అయ్యాను. 300 డిపాజిట్ చేశాను, 992 రూపాయలు చూపిస్తుంది బ్రో అకౌంట్లో. చూసావా ఎలా క్రెడిట్ చేసుకోవాలి అన్ని అడుగుతున్నారు. సో ఎంత ఈజీగా అయితే డైలీ 1000 రూపాయల నుంచి 1500, కొంతమంది 2000 కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. కొంత తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా సరే నెలకు 30,000 రూపాయలు మీరు సరదాగా గేమ్ ఆడి మీ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్ ఉన్నప్పుడు సో మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? సో అస్సలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ జాయిన్ అయ్యారంటే ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, మనం మిగతా వాళ్ళు కూడా ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఏంటి అనేది. ఓకేనా? గుడ్ లక్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. మీరు మన ప్రోమోలో చూసినట్టుగా అలాగే మన పాత ఇంతకుముందు వ్యూవర్స్ ఉంటారు కదా, నా లాస్ట్ ఎపిసోడ్ 2 చూసిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ కొండ మీద కోమలి అనే ఒక ఆత్మ ఉండేది, రైట్? ఆ ఆత్మను పట్టుకోవడానికి గోస్ట్ హంటింగ్ చేద్దామని మేము ఇక్కడికి వస్తే ఒక ఎర్ర చీర కట్టుకుని ఒక మహిళ అయితే కనబడింది. ఆ మహిళ ఏం చేస్తుంది అని ఫాలో అప్ అయితే ఆమె చేతబడులు చేస్తుంది. ఆమె చేతబడులు చేస్తున్న ఫుటేజ్ అంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ చాలాసార్లు అప్లోడ్ చేశాను. ఆ రికార్డింగ్ టూ టైమ్స్ 8 ఎపిసోడ్స్ ఏమో ఉంటాయి. అవన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ని లింక్ ఇస్తాను. సో అది క్లిక్ చేసి చూసుకోండి. దాన్ని పక్కన పెడితే ఆల్రెడీ చూసేసిన వాళ్ళు, ఆమె ఎవరైతే ఉందో ఆమెని పోలీసులు పట్టుకొని అడగ్గా, నా గురువు ఉంది, నేను కాదు ఇవి చేసేది, నా గురువు నాతో చేపిస్తుంది, ఆమె ప్రతీ నెల ఒకరోజు పలానా డేట్కి ఇక్కడికి వస్తుంది, మీరు కావాలంటే నేను ఆ డేట్ చెప్తా, ఆ రోజు వెళ్ళి పట్టుకోండి అని చెప్పేసి అన్నదనమాట. అయితే అందరూ లైట్ తీసుకున్నారు. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులో మన వాళ్ళు ఉన్నారో నాకు చెప్పారనమాట. అయితే నేను ఆమెను పట్టుకోవడానికి వచ్చాను. లైక్ ఏంట్రా అంటే, ఆమె వెంట నువ్వెందుకు పడుతున్నావురా అంటే, ఆమెను పట్టుకుంటే ఆమెకు క్షుద్ర పూజలు చేసి ఎవరెవరినో చంపేస్తుంది. ఓకే, వాళ్ళందరినీ కాపాడొచ్చు. అది కాకుండా ఆమె హెజ్రా కాబట్టి ఆమెకు క్షుద్ర పూజలు చేస్తే హెజ్రా కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆ బ్యాడ్ నేమ్ రాకుండా మనం కాపాడొచ్చు. ఈమెను పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళ కమ్యూనిటీకి మంచి పేరు వస్తుంది కదా. ఓకే, వాళ్ళకి బ్యాడ్ ఏం జరగదు. సో ఈ 2 రీజన్లు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆమెను ఎలాగైనా సరే పట్టుకుందామని ట్రై చేస్తుంటే ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు చూడండి, ప్రోమో వేస్తాను. భయంకరంగా బిహేవ్ చేసింది. ప్రామిస్ నేను చూడలేదు. నువ్వేమీ నాటకాలు చేయొద్దు, ఈరోజు ఎలాగైనా పట్టుకుని వెళ్తాం. ఓకేనా? హలో ఓయ్, ప్రామిస్ నేను చూడలేదు. చూస్తున్నారు ఇటువైపే. అమ్మా ఏయ్ నీ వాయిస్ ఏంటి? సో ఇప్పుడు ప్రోమో చూశారు కదా, ఎంత భయంకరంగా బీభత్సంగా రచ్చ చేసి నన్ను అయితే కొట్టింది. సో అందుకని ఆమె ఏం చేస్తుంది, ఆమె పూజలు ఏం చేస్తుంది,
మాకు ఒక క్లారిటీ తెలిస్తే ఆమెను ఏ విధంగా పట్టుకోవాలో ఆ విధంగా పట్టుకుంటాం. సో అందుకని నేను నైట్ విజన్ కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేసేసి ఏం జరుగుతుందో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆన్ చేసి లైవ్లో నా ఫోన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది ఇంట్లో పెడితే మేము ఇక్కడ కూర్చొని చూడొచ్చు. సో ఇది ఇంట్లో పెట్టేసి ఆమె ఏం చేస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా? ఆమె క్షుద్ర పూజలు చేతబళ్ళు లాంటివి చేస్తుందనుకో, ఆమె సగం చేసేసరికి పూజ మధ్యలో లేవకూడదు అనమాట. పూజ చేస్తుండగా మధ్యలో లేవకూడదు. ఆ పూజ సగం అయిన తర్వాత వెళ్ళి సడన్గా పట్టేసుకుంటాం. అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడమే మా బాధ్యత. మేమైతే పర్సనల్గా తీసుకున్నాం, ఎవరో మాకు అప్పచెప్పలేదు ఈ బాధ్యతని. సో లోపలికి వెళ్ళి అయితే నైట్ విజన్ కెమెరా పెడదాం. ఆమె ఖచ్చితంగా వస్తుంది అనడానికి నమ్మకం ఏంట్రా అంటే, ఆమె ఎవరైతే ఇక్కడ ముందు క్షుద్ర పూజలు చేస్తున్నారో ఆమె చెప్పింది కన్ఫామ్గా ప్రతి నెల పలానా డేట్కి వస్తుందని. ఆ డేట్ ఈరోజే. ఇందాక మనం లాస్ట్లో వచ్చేసేటప్పుడు కూడా చెప్పింది కదా, నేనైతే వెళ్ళను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పింది కదా. యా, ఇప్పుడు ఆ ఫుటేజ్ చేస్తాను చూడండి. నేనైతే ఇక్కడే ఉంటాను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి అంటుంది. నువ్వేం చేయగలవు అసలు నాకు అర్థం కాదు. వినిపోవాలా? అక్కడే ఉండి వస్తున్నాను, కొట్టడానికి కూడా వస్తావు. నీకు అంత దమ్ము ఉందా? సో చూసారు కదా, అలా అంటుంది అనమాట అది. కాబట్టి అది వెళ్ళదో, కెమెరా అక్కడ పెడదాం. అది ఏదన్నా పూజ చేస్తే మధ్యలో వెళ్ళి పట్టేసుకుందాం. పద. చలో. పడింది. ఓకేనా? పద. జాగ్రత్త. ఈ పైకి వేయడం వల్ల నాకు కింద కనిపించలేదు, అందుకే ఏమన్నా. అరే మంచి ప్లేస్ అది కలవా. అరే నాకు తెలిసినంత వరకు, అరే ఇంతకు ముందు వచ్చిన క్షుద్ర పూజ ఆమె ఎక్కడ చేసిన పూజ ఇంట్లోనే కదా. ఇక్కడే చేసింది కదా. కెమెరా ఎక్కడ పెడతామా? ఓకే రైట్, నాకు అర్థమైపోయింది. ఎక్కడ పెడతా? ఇక్కడే చాలు. అది పెట్టేసి దానికి ఏదైనా అడ్డంగా అవి వేసేస్తే అయిపోతుంది అంతే. అంతేగా. ఆ మూలకు పెడతా? దానికి తెలియదేంటి, ఎరుపాపేట అది. ఇప్పుడు దీనికి ఎలక్కే పురుగులు చాలా ఉన్నాయి. నీ మీద పూసిరేస్తాయి. అది చెప్తాను. ఏమంటున్నానంటే, దానికి కనపడకుండా ఒక యాంగిల్ రావాలి నీట్గా. ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? గైస్, నైట్ విజన్ లో కెమెరాలో అయితే నేనైతే కనబడుతున్నాను కదా. దీని అద్భుతమైన టెక్నాలజీ ఏంట్రా అంటే, ఇది చీకట్లో ఉండే లైట్ లేకుండా కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. సో దీని అడ్వాంటేజ్ అదనమాట. చీకట్లో ఉన్న పొగ కానీ, లేదంటే షాడోస్ కానీ, లేదంటే నిజమైన ఆత్మలు కానీ ఏవైనా కనబడతాయి అనమాట, రికార్డ్ అవుతాయి. సో దీనిలో ఉన్న ఈ టెక్నాలజీకి మనం సెల్యూట్ చెప్పాలి. సో ఈ కెమెరా ఇప్పుడు ఉండడం వల్ల మనకు లాభం ఏంట్రా అంటే, ఇక్కడ నేను లైట్ లేకుండా వాడికి ఏం కనపడదు కూడా, ఇక్కడ లైట్ లేకుండా ఇది రికార్డ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇది ఫిక్స్ చేశాను, స్టార్ట్ అయింది. సో మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో టాటా బాయ్ బాయ్ గైస్. మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి రికార్డ్ చేస్తాం. గైస్, నేను అక్కడైతే ఆల్మోస్ట్ గంటన్నర సేపు అయితే ఆ వీడియో ఫుటేజ్ అయితే రికార్డ్ చేశాను. అయితే ఆ గంటన్నర మొత్తం అప్లోడ్ చేస్తే మీరైతే చూడలేరు కదా, టైం వేస్ట్ కదా. ఎప్పుడైతే ఆమె వచ్చి అక్కడ క్షుద్ర పూజలు స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి మాత్రమే ఫుటేజ్ మీకు ప్లే చేస్తాను. ఆమె ఏం చేస్తుందో, ఎలా చేస్తుంది అనేది మీరు చూసి అయితే ఎంటర్టైన్ ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. అండ్ ముందు ఆ ఖాళీ సమయం అంతా కూడా ట్రిమ్ చేసేసి ఓన్లీ
పర్టికులర్గా ఆమె క్షుద్ర పూజలు చేసి అరుస్తున్న వింత బిహేవియర్ చేస్తున్న ఫుటేజ్ మాత్రమే ఇప్పుడు ప్లే చేయబోతున్నా. చూసి ఎంజాయ్ చేయండి గైస్. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. గైస్ అతను చూసారా ఏదో క్షుద్ర పూజ మంత్రాలు అయితే చేస్తున్నాడు. అతని చేతుల్ని గమనిస్తే కనుక ఏదో ముగ్గు తీసి అక్కడ ముగ్గు వేయడం, ఏదో కుంకుమ లాంటివి జల్లడం అలాంటివి చేస్తున్నట్టు అయితే కనబడుతుంది క్లియర్గా అక్కడ అయితే. సో ఖచ్చితంగా క్షుద్ర పూజ అయితే మొదలెట్టేశాడు. మేము యాక్చువల్గా ఇది ఫోన్లో లైవ్లో చూస్తున్నాం, కానీ మధ్యలో పక్కన పెట్టేసాం అనమాట. గంట సేపు కదా, గంటన్నర సేపు ఎలా పట్టుకోవాలని చెప్పి పక్కన పెట్టేస్తే, కానీ ఎండింగ్లో మేమైతే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంది. మేము సడన్గా వచ్చాం, సో స్కిప్ చేయకుండా చూడండి. అప్పటి వరకు వీడు చేసే ఈ క్షుద్ర పూజలు అసలు ఏం చేస్తున్నాడో ఒకసారి క్లియర్గా మీరు కూడా వినండి. అవేర్నెస్ కోసం తెలుస్తుంది అనమాట మీకు కూడా.
గైస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నైట్ విజన్ కెమెరా ఫుటేజ్ రికార్డ్ చేసేటప్పుడు మా ఫోన్లో మేము లైవ్లో చూస్తున్నామని చెప్పాను కదా. సో ఆ ఫోన్ పక్కన పెట్టేశాను మేము చూడకుండా. అయితే యాక్చువల్గా జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోన్లో నేను మైక్ ఆన్ చేసా. అక్కడ మైక్ ఆన్ చేస్తే ఇక్కడ ఒక ఫోన్ కాల్ లాగా ఈ కెమెరాలో కూడా సౌండ్ వస్తుంది అనమాట. అయితే టోటల్గా జరిగింది ఏంట్రా అంటే మేము అక్కడ మాట్లాడే మాటలు కూడా రికార్డ్ అయిపోయాయి ఇదే ఫుటేజ్లో కలిపి. సో మా ఫోన్లో రికార్డ్ అయినాయి కాస్త కెమెరా ఫుటేజ్లో కూడా కలిపి రికార్డ్ అయిపోయింది ఫుటేజ్కి మొత్తం కలిసి. సో అలా జరిగిందనమాట. మధ్య మధ్యలో మా మాటలు కూడా వినపడతాయి కానీ అవి ఫోన్ దగ్గర నుంచి రికార్డ్ అయినాయి అనమాట. సో డోంట్ వరీ.
గైస్ వాడిని చూసినట్టయితే మీరు ఇంతసేపట్లో కూడా నేనైతే చాలా కట్స్ వేశాను. ఎందుకంటే కట్ చేసి మొత్తం మధ్యలో వాడు చాలా సైలెంట్ అయిపోయాడు, ఏమీ చేయట్లేదు. సో అలా అయితే టైం డిఫరెన్స్ వస్తుంది. సో వాడు మెయిన్గా ఎక్కడెక్కడైతే క్షుద్ర పూజలు చేసి విచిత్రంగా అరిచాడో ఆ ఫుటేజ్ మాత్రమే ప్లే చేశాను. అండ్ మీరు చూసినట్లయితే వాడు రకరకాలుగా అయితే మంటలు వేసి అది చేసి ఎవరినో చంపడానికైతే ఏదో విచిత్రంగా చేస్తున్నాడు. సో అతను ట్రాన్స్జెండరా, లేదంటే అతన్ని ఆడు అనాలా, లేదంటే ఆమె అనాలా, లేదంటే మహిళన, ఏమీ అర్థం కాకుండా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. సో తనైతే ఒక హిజరా అని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకనే టైటిల్ కూడా అలా పెట్టాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో ఇంకా అయితే అయిపోలేదు. ఇప్పుడు చూడండి, మేము వాడి మీదకి సడన్గా వెళ్తాం, కానీ వాడేమో దొరకలేదో మీరే చూడండి. నరేంద్ర పదరా, ఫాస్ట్గా పద, లోపలికి పద. ఏం చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? రేపు పారిపోతుంది. ఏది అది? ఎక్కడరా? అరే కళ్ళ ముందు మాయమైందేంట్రా? అసలు ఇక్కడ ఏం నువ్వు చేస్తావు? లోపలికి పద, లోపల ఏం చేస్తున్నావు చూడు అసలు. అరే మంటే ఏం చేస్తున్నా ఇది? ఈ కుంకుమ ఏంటి? పా, పో, తల్లి. అరే అరే ఇది ఏంట్రా? మొత్తం మంటారిపి మట్టి ఆ కవర్తో మట్టి. మట్టే బ్రో, మట్టేసి అంటున్నారు. ఇలా చేసిందేంట్రా మొత్తం? అరే బొమ్మ ఏంట్రా? బొమ్మేనా అది? బొమ్మ ఏదో బొమ్మ తెచ్చింది. చెయ్య ఏదో క్షుద్ర పూజ చేసినారు. ఇది ఈ హ్యాండ్ చూడు. హ్యాండ్ కాదురా, ఇది ఏంటో చూడు ఒకసారి. ఎక్కడ? అదేంట్రా అలా కాల్ చేసింది? ఇది ఒక తలకాయరా. ఎవరిన ఉరి కన్ను, ఇది ఒక కన్ను ఎక్కడ ఉంది? ఎవరినో చిన్న పాపను రా చంపేస్తుందిరా. ఇది బొమ్మను పెట్టి, అంటే బొమ్మలు పెట్టే కదా చంపుతారు బేసిక్గా. ఇదిగో ఎండుమిరపకాయలు. అది కాల్ చేసిందిరా అమ్మాయి, అంటే తగలబడి చచ్చిపోయేలాగా ఏదో ప్రయత్నం చేస్తుంది అది మొత్తం మీద. దీన్ని క్లోజ్గా చూపించు. ఇంకా గైస్ ఇది చూసారా? ఇంకా క్లోజ్గా గైస్ ఇది చూసారా? బొమ్మను కాల్ చేసింది పూర్తిగా. ఇదిగో జడ. ఇలాంటి పనులు చేస్తుందిరా అయితే ఇది. గైస్ చూసారు కదా? ఇంకో ఎవరిని చంపుతుందో తెలియదు, కానీ పాప ఆత్మకు శాంతి చేకూరాలని మాత్రం కోరుకుందాం. పాపం రా, ఎవరినో చంపేస్తుంది. తెలిసి ఆపేసం కాబట్టి మధ్యలో ఏమై ఉండదేమో. ఆ కుంకాలో పసుపులు అన్నీ ఇదే తెచ్చుకుందా? ఛీ, ఇది చేయడానికేనా నేను ఎల్లనో మీరు ఏం చేసినా అని చెప్పేసి ఉంది. ఈ పూజ చేయడానికి ఇక్కడ ఉండిపోయినట్టు ఉంది అది. అదే అది ఒక ఐడియా రా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు, మా మాటలు వింటున్నావు అని మాకు తెలుసు. నువ్వు కళ్ళ ముందు మాయమైనంత మాత్రాన నువ్వు వెళ్ళిపోయావని అనుకుంటామని అస్సలు అనుకోకు. నువ్వు ఇక్కడే ఖచ్చితంగా తిరుగుతున్నావు. నేను నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కనుక నేను ఒక్కడనే వస్తా. అట్లీస్ట్ ఇంకో నాతో పాటు నరేంద్ర కానీ ఇంకెవరో కానీ ఎవరు రారు, నేను ఒక్కడనే వస్తా. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేయి. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు నిజంగా నీకు అంత క్షుద్ర పూజలు వస్తే కనుక నేను ఒక్కడనే వస్తాను. ఇప్పుడు కొంతసేపట్లో నన్ను కొట్టడానికి ట్రై చేయి. నువ్వు ఇందాకేదో బై మిస్టేక్ నేను అక్కడ కూర్చుంటే వెనక నుంచి వచ్చి కొట్టడం కాదు, ముందర నుంచి వచ్చి కొట్టు. ఓకేనా? వింటున్నావా నా మాటలో? అది ఖచ్చితంగా వింటదిరా. ఇదిగో నీకు టైం కూడా చెప్పొస్తాను. ఓకేనా? ఇంకొక అర్ధ గంటలో 15 నిమిషాల్లో కానీ 20 నిమిషాల్లో కానీ నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ. ఓకేనా? నీకు మూడింది ఈరోజు. నిన్ను పట్టుకుని పోలీసులు అప్పచెప్పకుండా ఖచ్చితంగా నేనైతే వదలను. నిన్ను పట్టుకునే వెళ్తాను. గైస్
నేనైతే ఇక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇంకా నేను వీడియో కట్ చేస్తున్నాను. కార్ దగ్గరికి వెళ్ళి రావాలి. ఒక వెపన్ అయితే తీసుకోవాలి. సో 2 వెపన్లు ఉన్నాయి, ఒక కత్తి, అది గొడ్ల, అవన్నీ ఉన్నాయి. అవి తీసుకొని ఒక్కడనే వస్తాను ఇక్కడికి. ఎందుకంటే ఇలాంటి దాన్ని బెదిరించాలంటే మామూలు విషయం కాదు. సో గట్టిగా ట్రై చేయాలి. ఒక్కడనే వస్తాను అనమాట ఇక్కడికి, ఈ ఇంటి దగ్గరికి. నరేంద్రను కూడా బయట వదిలేస్తా అక్కడ. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కడనే వస్తే ఖచ్చితంగా అది నా ముందుకు వచ్చి మాట్లాడే ఛాన్స్ ఉందన్నమాట. ఏదోలా ట్రై చేయాలి. పద. సో టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దాం. లైక్ చేసి హర్రర్ వీడియోస్ అంటే ఎవరికి ఇష్టమో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో గుడ్ నైట్ గైస్. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఆ ప్లేస్కి ఒంటరిగా వెళ్ళబోతున్నా, ఎవ్వరూ నాతో లేకుండా. సో ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఆమె నన్ను ఏం చేస్తుంది, లేదంటే నేనే ఆమెను పట్టుకోగలుగుతానా లేదా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. టాటా బాయ్ బాయ్ గైస్. హే గైస్, ఒక్క నిమిషం అయితే పాటు మీరైతే స్కిప్ చేయకండి. మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు చూడండి. ఇగో హాయ్ బ్రో, ఇది 1 వీక్ బ్యాక్ అనమాట. 68,000 రూపాయలు గెలుచుకున్నా బ్రో. చూసారా? ఇంకొక స్క్రీన్ షాట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. హాయ్ బ్రో, నేను మీరు చెప్పిన గేమ్లో అయితే జాయిన్ అయ్యాను. 300 డిపాజిట్ చేశాను. 992 రూపాయలు చూపిస్తుంది బ్రో అకౌంట్లో. చూసావా ఎలా క్రెడిట్ చేసుకోవాలి అన్ని అడుగుతున్నారు. సో ఎంత ఈజీగా అయితే డైలీ 1000 రూపాయల నుంచి 1500, కొంతమంది 2000 కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. కొన్ని తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా సరే నెలకు 30,000 రూపాయలు మీరు సరదాగా గేమ్ ఆడి మీ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్ ఉన్నప్పుడు సో మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? సో అస్సలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ జాయిన్ అయ్యారంటే ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, మనం మిగతా వాళ్ళు కూడా ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఏంటి అనేది. ఓకేనా? గుడ్ లక్ గైస్.